తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్స్ ఆందోళన చేపట్టారు. హాస్టల్ గదులు వెంటనే కేటాయించాలంటూ రిజిస్ట్రార్ భవన్లో ధర్నాకు దిగారు. గత నెల 28న గదులు కేటాయిస్తామని చెప్పిన యూనివర్సిటీ అధికారులు ఇంతవరకు ఇవ్వలేదంటున్నారు రీసెర్చ్ స్కాలర్స్. హాస్టల్ గదులు కేటాయించకపోవడంతో రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లో పడుకోవాల్సి వస్తుందని అంటున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. కేటాయించడం లేదంటూ ఎస్సీ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం యూనివర్సిటీలోని రిజిస్ట్రార్ భవన్ దగ్గర ఉన్నాం. ఇక్కడే విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళంతా రీసెర్చ్ స్కాలర్స్ గదులు కేటాయించడం లేదని ఆందోళన వ్యక్తం అవుతుంది. కొంతమంది గదులు కేటాయిస్తున్నారు, చాలా మందికి గదులు కేటాయించకపోవడం పట్ల పరిశోధన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గదులు కేటాయించకపోతే తాము ఎక్కడ ఉండాలనేది కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ ప్రధానమైన డిమాండ్ ఒకటండి, గంటా శ్రీనివాస్ గారు వదిలినటువంటి జీవో 398ని మేము సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎవరైతే అవుటర్లు ఉన్నారో వాళ్ళని గుర్తించి మీరు బయట పంపించడంలో మేము దానికి సంపూర్ణంగా కూడా మద్దతు తెలుపుతాం. ఒకటండి, ఇక్కడ పరిశోధకంగా చేసేటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఉండేటువంటి పరిశోధక విద్యార్థుల్ని ఉన్నట్టు ఉండి లాస్ట్ మంత్ 23 మీరు గౌరవంగా వెళ్ళిపోండి, మీకు 7 రోజులు సెలవులు ప్రకటిస్తున్నాము, మళ్ళీ 28 నుంచి మీకు అలాట్మెంట్ ఇస్తాము అని చెప్పినారు ఈ యొక్క రిజిస్టర్ గారు. ఒకటే అడుగుతున్నామండి, మేము వచ్చి 10 రోజులు అవుతా ఉంది, రోడ్ల మీద రైల్వే స్టేషన్లో పడుకుంటున్నాము. ఒక పరిశోధక విద్యార్థి రోడ్ల మీద పడుకుంటా ఉంటే ఇది యూనివర్సిటీకే తలమానికమని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మాకు వెంటనే రూములు అలాట్మెంట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో వెళ్ళమని చెప్పి కూడా తెలుస్తున్నాం. ఎస్వి అధికారులు ఏ యొక్క చిన్న ఫంక్షన్ జరిగినా, ఏ యొక్క జాతీయ స్థాయిలో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎప్పుడు కానీ మైక్ వచ్చినప్పుడు బైక్ పట్టుకొని ఊదర కొట్టుకునేది పరిశోధనలో జాతీయ స్థాయిలో ఇంతుంది, అంతర్జాతీయ స్థాయిలో ఇంతుంది, ఈ స్థాయి ఇంతుంది అనేసి ఎప్పుడు ఊదర కొట్టుకున్నటువంటి ఉన్నతాధికారులు మినిమం నీడ్స్ అనేటువంటి రీసెర్చ్ స్కాలర్స్ పరిశోధనలకు పెద్దపీట వేయాలని చెప్పుకుంటే మన యూనివర్సిటీ అధికారులే కాకుండా రాజకీయ నాయకులు కూడా ఎస్వీని అక్కడికి తీసుకెళ్తాం, ఇక్కడికి తీసుకెళ్తాం అంటే మీరు ఎక్కడికో తీసుకోవాల్సిన అవసరం లేదు. రీసెర్చ్ స్కాలర్స్ మినిమం నీడ్స్ హాస్టల్లో ఫుడ్ పెట్టి రూములు కేటాయించండి. రూములు లేకుండా ఎక్కడ ఈదులో పడుకోవడానికి, లేదా ఇప్పుడు మన ఆఫ్రికా దేశాల నుంచి వలస వస్తున్న కాంతసీకులు లాగానో లేదన్నటువంటి వలసవాదులను ట్రీట్ చేయనట్టు యూనివర్సిటీ అధికారులు, అలా దాంతోపాటు మన ప్రభుత్వం కూడా ఈ రీసెర్చ్ స్కాలర్స్ని ఆ విధంగా చిన్న చూపు చూస్తూ ఉంది. గదులు లేకపోవడం వల్ల రైల్వే బస్ స్టాండు ఇలాంటి ప్రాంతాల్లో పండుకోవాల్సిన దయనీయమైన పరిస్థితి వచ్చిందంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు గదులు కేటాయించాలనేసి డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరితో మసూద్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.